టైం స్పెండ్ చేయడానికి కూడా నీకు టైం లేదు, బయటికి తీసుకుపోతా అన్నావు. దీంతో కొన్ని డేస్ టైం స్పెండ్ చేసి హ్యాపీగా చూసుకోవాలా. అసలు దీంతో టైం స్పెండే చేయట్లేదు. ఇప్పటి నుంచి కొన్ని డేస్ టైం స్పెండ్ చేసి హ్యాపీగా చూసుకోవాలి. త్వరగా లేవు, వర్క్ వెళ్ళావా? 7 అవుతుంది. मम्मू किधर है? ఓ ఇక్కడ ఉన్నావా? ఏం చేస్తున్నావు? ఏం లేదు, చాయ్ పెడుతున్నా. డ్యూటీకి వెళ్ళి అట్లే సారీలో లేదు, నీకోసం లీవ్ తీసుకున్నాను. నేనే కుక్ చేస్తాను. కొంచెం చేయరా? నేను చేస్తా. ఇలా చికెన్ కిచెన్ బలి అయితే నీకోసం. సరే. ఎందుకు ఈరోజు డ్యూటీకి వెళ్ళట్లే? కొద్దిగా నీతో ఉండదు. నువ్వు పోయి అక్కడ కూర్చోపో, బెడ్ మీద. ఈ గ్లాస్ మా బేబీకి చాలా ఇష్టం. ఈ గ్లాసులో తాగి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఎంజాయ్ ఎంజాయ్. హలో, టీ తాగుతావా ఏంటి? ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయి, తర్వాత అది నేను తీసుకోండి. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేసావు. ఇది నీకోసమే. అమ్మో, బాగుంది. నైస్, బాగుంది. ఏమనుకున్నా, నువ్వు కూడా ఒక రకంగా షెఫ్ అయితే. మరి ఏమనుకుంటున్నావు ఈ రవికుమార్ తోటి? చాలా మస్తు ఎక్కినావు దిగిగా. థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్ మేడం. ఏంటి ఇంకా చెప్పాలి. నాకు ఈరోజు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. నాకు ఎప్పుడు ఇలానే నీతో ఉండాలనిపిస్తుంది. బట్ కొంచెం నీ వర్క్ లో బిజీగా ఉండడం వల్ల నువ్వు నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేవు. సో అందుకే నేను నిన్న కొంచెం అప్సెట్ అయ్యా అంతే. బట్ నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను కూడా నీతో ఉండాలనే ఉంది. బట్ నా ప్రొఫెషన్ గురించి నీకు తెలుసు కదా, కెమెరా షూట్స్ గురించి వర్క్ చేయడం లేదు. వర్క్ చేయట్లేదా కెమెరా? మరి నాకెందుకు ఇన్ని డేస్ వరకు చెప్పనే లేదు నువ్వు కెమెరా వర్క్ చేయట్లేదని. ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ లో ఇది ఒకటి చెప్తే మళ్ళీ ఎందుకు ప్రెజర్ ఎందుకని చెప్పలేదు. అలా ఎందుకు అనుకుంటావు అన్ని షేర్ చేసుకోవాలి కదా. ఏదైనా మనం ఇద్దరి మధ్య ఉండాలి కదమ్మా, ఏ మంచి అయినా చెడు అయినా. అవునమ్మా. నువ్వు ఎప్పుడో మార్నింగ్ వెళ్తావు, నైట్ వర్క్ వస్తావు, ఏదో చూస్తా అని పడుకుంటా. ఎంత భయం అవుతుందో తెలుసా నువ్వంటే అందుకే అంత ఇష్టమ్మా. ఏమన్నా అయితే నేను ఒక్కదాన్ని అవుతాగమ్మా. కొంచెం ఎర్లీగా రానికన్నా ట్రై చేయాలి. సరే, ఇప్పటి నుంచి ఎర్లీగానే వస్తాం.
లవ్ యూ మా. లవ్ యూ టు. మా అమ్మ నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మా. అన్ని వదిలేసి వచ్చా కదా నీకోసమే. నువ్వు ఎప్పుడు వస్తే భయం అవుతుంది, ఎంత నైట్ వస్తావో రోజు ఏమన్నా అవుతుందేమో అని ఎంత భయపడతా. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా. మన కోసమే కదమ్మా ఇంత కష్టపడి, నీ కోసమే కానీ అన్ని చేసేది, ఇంత కష్టపడేది మన హ్యాపీనెస్ కోసమే కదమ్మా, నీకంటే ఏది ఎక్కువ కాదే. లవ్ యూ. లవ్ యూ టు మమ్ము. ఇంకో నీకు ఒక విషయం చెప్పాలా? చెప్పు. ఇంకా కొన్ని డేస్ లో మన లైఫ్ లోకి మనతోనే ఒకటి వస్తుంది. ఒకటి వస్తుందా? ఏంటిది? వెయిట్ అండ్ సీ. అవునా? చెప్పచ్చు కదా. చూడు కొన్ని డేస్ లో తీసుకొస్తా. ఓకేనా? సరే చూస్తా. ఓకే. లవ్ యూ.